హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని అయితే కోరుకుంటున్నానండి. నేను గురు పౌర్ణమి అయితే బాబాగారి దర్శనం కోసమని గాజువాక్ వెళ్ళానండి. ఇంతకుముందు మేము గాజువాక్లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ప్రతి వారం సమతానగర్లో బాబాగారి టెంపుల్ ఉందండి. మేము ప్రతి వారం అక్కడికి వెళ్ళేవాళ్ళము. సాయంత్రం బాబాగారి ఆరతి పల్లకి సేవ అవన్నీ చూసుకొని వచ్చేవాళ్ళం అనమాట. అందుకని ఈ సంవత్సరం గురు పౌర్ణమికి నేను అక్కడ బాబాగారి దర్శనానికి వెళ్ళానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మార్నింగే వెళ్ళిపోయామండి. గురు పౌర్ణమి అవడం వల్ల అసలు చాలా పెద్ద లైన్ ఉందండి. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ గుళ్ళో స్పెషల్ ఏంటంటే మన చేతే పంచదారతోని పాలుతోని బాబాగారికి అయితే అభిషేకం చేస్తారండి. మేము గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ పంచదారతో అభిషేకం చేసాం బాబాగారికి. తర్వాత అయితే లోపల అగోండి ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నారు అభిషేకము పాలతో అయితే అభిషేకం చేస్తున్నారన్నమాట. మధ్యాహ్నం వరకు భక్తులు ఇలా వస్తారండి. 12 వరకును భక్తులు అభిషేకం అయిపోయిన తర్వాత బాబాగారిని డెకరేట్ చేస్తారండి. చాలా బాగా డెకరేట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ దర్శనానికి ఉంటుందండి. దర్శనం చేసుకోవాలి. అప్పుడు మళ్ళీని అవన్నీ చూసుకొని మేమైతే అభిషేకం చేసి బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి ఇవన్నీ చుట్టూ ప్రదక్షిణలు చేసేసి ఇక్కడ దునండి నిరంతరం ఎదుగుతూనే ఉంటుంది. తర్వాత ఇంటికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. తర్వాత నేను మా ఫ్రెండు అన్నయ్య గారు ముగ్గురం కలిసి స్టీల్ ప్లాంట్ గుడికి మధ్యాహ్నం తీసుకెళ్లారనమాట. అన్నయ్య గారు ఇక్కడ అన్న సమారాధన జరిగిందండి. ఇక్కడైతే భోజనం చేసాం మేము. ఈ గురు పౌర్ణమికి బాబాగారు ప్రసాదం అయితే స్టీల్ ప్లాంట్లో తిన్నానండి. ఇక్కడ గుడి కూడా చాలా పెద్దదండి బాబు, చాలా పెద్దదైతే ఉంది. ఇక్కడ మేము వచ్చే టైంకి అయితే భక్తుల రద్దీ అయితే తగ్గిపోయిందండి. చాలా మట్టుకు జనాలు దర్శనం చేసుకొని భోజనం చేసి వెళ్ళిపోయారనమాట. మేము వచ్చేటోడికి ఖాళీగానే ఉంది. మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. బాబాగారిని అయితే డెకరేషన్ చాలా బాగా చేశారండి. ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా కూడా దర్శనం అయిందండి. దర్శనం చేసుకొని కొంతసేపు అయితే అక్కడ కూర్చున్నామండి మా ఫ్రెండ్ నేను. ఇదండి ఈ సంవత్సరం గురు పౌర్ణమికి నేను చేసుకున్న బాబాగారి గుళ్ళు దర్శనము. మీ అందరికి కూడా బాబాగారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఓం సాయి.